డ్యాన్స్ యూనియన్ అలాగ పెట్టేసిందని వాళ్ళు ఒకటి ఇది చేశారు. అది కరెక్ట్, అది అప్డేట్ కాదు. అసలు ఎందుకు వచ్చింది మాకే తెలియదు. నాన్ కోఆపరేషన్ ఎందుకు ఇచ్చారు? ఒక నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇవ్వకుండా నాన్ కోఆపరేషన్ చేసే రైట్ ఎక్కడ ఉంది? ఎవరికైనా సరే ఒక నోటీస్ ఇచ్చి 7 రోజుల్లో వివరణ తీసుకోవాలి. వివరణ తీసుకోకుండా ఎలా నాన్ కోఆపరేషన్ చేస్తారు? అసలు తప్పేంటి? జానీ మాస్టర్ చేసిన తప్పేంటి? ఫెడరేషన్ని తప్పుగా ప్రతిష్టకు భంగం కలిగించేలాగా ఏం చేశారు? అవును, మా అంతర్గత విషయాలలో ఎందుకు వస్తున్నారు అని అడిగారు. అది తప్ప? అది హక్కు అది అందరూ అడిగారు ఆ రోజు. మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? చెప్పాను కదా సార్, మళ్ళీ స్టార్టింగ్ అదే క్వశ్చన్. ఇప్పుడు తప్పు చేసిన వారికి శిక్ష పడాలి, అలా శిక్ష పడనివ్వకుండా వీళ్ళు టోటల్ బాడీ డిజాల్వ్ చేయాలని చెప్పి రాజీనామాలు చేశారు. అది తప్పంటున్నా. వన్స్ టెక్నికల్గా ఎవరైనా రాజీనామా చేస్తే రాజీనామాలు అయిపోయినట్టు ఆ పోస్టులకి ఎలక్షన్స్ పెట్టాలి. 26వ తేదీ ఎలక్షన్స్ పెట్టాం, వెళ్తున్నాం అంతే. మాకు ఇవ్వలేదు, అది మాకు ఇవ్వలేదు. ఏది మీ దగ్గర ఉంటే చూపియండి. మాకైతే ఇవ్వలేదు, చెప్పలేదు. విత్డ్రా ఇచ్చిన విషయం కూడా మాకు తెలియదు. మేము క్వశ్చన్ చేస్తే ఇదిగోండి మేడం ఆ రోజే ఇచ్చారని అప్పుడు చెప్తున్నారు. అలా చెప్తారు ఎవరైనా? అసలు ఫెడరేషన్ వారు ఒక ఫాలో అయ్యే రూలేనా? విత్డ్రా ఇచ్చిన వెంటనే మాకు పంపించాలి కదా. పంపించకపోతే విత్డ్రాకి వాల్యూ లేదంటున్నారు వాళ్ళు. వాళ్ళే చెప్తున్నారు విత్డ్రాకి వాల్యూ లేదు అని. మరి ఏంటిది? వచ్చాయి, మాలాగానే ఆయన కూడా ప్రశ్నించారు. ప్రశ్నించే వారి గొంతుని ఆపేస్తున్నారు ఇలా రాజీనామాలు చేసి, అంతే. సార్ మా సభ్యులు అడుగుతున్నారు సార్ 26th పెట్టమని. నా డిసిషన్ కాదు ఇది. ఏదైనా సరే సభ్యుల మెజారిటీని బట్టే ఉంటుంది. మెజారిటీ సభ్యులు ఏం చెప్తారో దాన్ని బట్టే వెళ్తాను తప్ప నా ఏకపక్ష నిర్ణయం కాదు. ఫెడరేషన్ అనేది దాదాపు 24 క్రాఫ్ట్స్ కలిపి ఉంటుంది కాబట్టి మీరు కూడా అందులో ఒక భాగమే కాబట్టి సో ఫెడరేషన్ వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నట్టు అసలు వాళ్ళ మాటలకి ఏంటి అసలు? సార్ ఇప్పుడు కూడా వారిని మేము 26వ తేదీ ఎలక్షన్స్ పెట్టమని అడుగుతున్నాం సార్. మేము అడిగాము, వాళ్ళకి పంపించాము కూడా. అలా పంపించినందుకే వాళ్ళు ఇంత ఇష్యూ చేస్తున్నారు. అంటే మా అసోసియేషన్ సభ్యుల్ని ఏం చేయలేక జానీ మాస్టర్ మీద రివెంజ్ తెచ్చుకుంటున్నట్టే ఉంది. అది మీకు కూడా ఏదో నోటీసులు పంపించారని చెప్పి అసోసియేషన్కి పంపించారు, నాకు కాదు. ఏమని పంపించారు మ్యామ్ నోటీస్? అదే సభ్యులు మాత్రం హ్యాపీగా షూటింగ్స్ చేసుకోవచ్చు, ఓన్లీ కార్యవర్గముకు మాత్రమే మా సహాయం అందించము అని పెట్టారు, అంతే. దీనివల్ల ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు జానీ మాస్టర్ మీద? ఎఫెక్ట్ అవుతుంది సార్ మా కార్యవర్గానికి. ఏం ఎఫెక్ట్ అవుతుంది? కార్యవర్గానికి ఏం ఎఫెక్ట్ అవుతుంది? ఇప్పుడు మా పనులు మాకు పేమెంట్లు డైరెక్ట్ ప్రొడ్యూసర్స్ ఇస్తున్నారు, డాన్సర్లకి, అసోసియేషన్కి వస్తున్నాయి, మేము పంచుతున్నాము. ఇక్కడ ఫెడరేషన్ మా వల్ల మాకు ఏం జరుగుతుంది అనేది మాకే అర్థం కావట్లేదు. మాకు ఏదైనా సమస్య వస్తే మేము అక్కడికి వెళ్తాం, రానంత వరకు మేము అక్కడికి వెళ్ళము. ఏం సహాయం కావాలి? రాజీనామా చేశారు, రాజీనామా చేసిన వాళ్ళు అసలు ఇంతవరకు మీడియా ముందుకు వేసి ఎందుకు రాజీనామా చేశారని చెప్పలేదు. సో దీనికి ఏమంటారు? అది మీరు వాళ్ళని అడగాలి సార్. ఎందుకు రాజీనామా చేశారు వాళ్ళు అంటే అది తెలిసిపోతుంది కదా వాంటెడ్లీ చేశారని. ఆ ఇంటెన్షనే తప్పంటున్నా. జనరల్ సెక్రటరీ కె శ్రీనివాసరావు గారు, ఆయన తప్పులు చేశారని చెప్పి ఆయనని సస్పెండ్ చేశాము. ఆయనను మద్దతు తెలుపుతూ వీళ్ళందరూ 10 మంది రాజీనామా చేశారు. రాజీనామా చేయడం తప్పనట్ల, బాడీ డిజాల్వ్ చేయడానికి వీళ్ళు రాజీనామాలు చేయడం అనేది తప్పంటున్నాం. సార్ ఆయన ఇక్కడ లేరు సార్, బయట ఉన్నా అన్నారు. మండే వస్తారు, వచ్చిన తర్వాత మాట్లాడతారు సార్. సార్ మా సభ్యులందరూ కూడా ఒక 20 మంది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మాకు బై ఎలక్షన్స్ కావాలి అని అడుగుతున్నారు. సో మేము బై ఎలక్షన్స్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాం, అంతే. అదైతే ఖాయము. ఎందుకంటే లావాదేవీలు జరిగిన వాళ్ళ గురించి మాట్లాడింది పెద్ద మేడం. లావాదేవీలు జరిగిన గురించి వాళ్ళ పక్కన పోయి చేరారు, తప్పు వాళ్ళది. అంటే ఫెడరేషన్ మేము తప్పు పట్టట్లేదు, ఫెడరేషన్లో కొంతమందిని మాత్రం తప్పు పడుతున్నాం. ఆ రోజు కూడా మా మాస్టర్ గారు ఫెడరేషన్ మాకు వద్దు అని మొత్తం చెప్పలేదు. ఫెడరేషన్ వద్దని చెప్పింది, కొన్ని పనులకు ఫెడరేషన్ వద్దన్నాం, కానీ ఫెడరేషన్ మాకు మొత్తం వద్దని మేము ఎక్కడ చెప్పలేదు. మీకు అర్థమైందా? ఫెడరేషన్ మాకు వద్దు, ఫెడరేషన్ కొన్ని కండిషన్లలో వాడుకోవాలి తప్పదు, కానీ ఫెడరేషన్ మాకు మొత్తం వద్దు అంటే దాన్ని ఎట్లా అప్లోడ్ చేశారంటే ఫెడరేషనే మాకు వద్దు, ఫెడరేషనే మాకు వద్దు. అది కాదు కంటెంట్ అంటే కొన్ని సమస్యల వల్ల ఫెడరేషన్ మాకు కావాలి, కొన్ని కండిషన్లు చెప్పడానికి కావాలి, కొన్ని చెప్పడానికి రావాలి. పెద్దరికం ఉంటుంది లేదని కాదు. వాళ్ళు చేసేది విధానం ఏం చేస్తారంటే దాని పూరా మీడియా ప్రకారంగా ఫెడరేషన్ అసలు డాన్సర్లకు వద్దు, ఫెడరేషన్ డాన్సర్లకు వద్దని ఫెడరేషన్ డాన్స్ యూనియన్ అలాగ పెట్టేసిందని వాళ్ళు ఒకటి ఇది చేశారు. అది కరెక్ట్, అది అప్డేట్ కాదు. అసలు ఎందుకు వచ్చింది మాకే తెలియదు. నాన్ కోఆపరేషన్ ఎందుకు ఇచ్చారు? ఒక నోటీస్